నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే మేడం చాలా ఎపిసోడ్స్ లో మీరు టెంపుల్స్ గురించి చెప్తూ ఉంటారు బాగా వెళ్తారు కూడా కదా టెంపుల్ అవును వెళ్తాను అందున చెన్నైలో కొన్ని వేల గుళ్ళు ఉన్నాయని చెప్పుకోవచ్చు అవును అవన్నీ కూడా చాలా మటుకు కూడా అన్ని పవర్ఫుల్ టెంపుల్స్ అసలు తిరుగుండదు ఆ టెంపుల్ కి అమ్మవారికి పట్టీలు ఇవ్వాలి అనే టెంపుల్ గురించి మనం చెప్పాం అవును అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మేము వెళ్తాం అని నాదే బ్యాలెన్స్ నా కోరిక తీరిన వెంటనే ఖచ్చితంగా వెళ్ళాలి నాకు గుర్తుంది గుర్తుపెట్టుకోండి 100% అమ్మో 100% నాకు గుర్తుంది సో ఏంటి పట్టీలు సమర్పించే టెంపుల్ అనుకుంటే గనక ఒకసారి రెట్టివి భక్తిలో తనిష్క మేడం వీడియోస్ ఒకసారి చూడండి అందులో మీకు ప్లేలిస్ట్ లో చూడండి ఆ వీడియో కూడా కనపడుతుంది రైట్ ఇవాళ ఏదైనా మంచి పవర్ఫుల్ టెంపుల్ గురించి చెప్తారా ఓకే తప్పకుండా ఎందుకంటే ఇది నా ఎక్స్పీరియన్స్ తో ఉన్న విషయం అందుకే నేను చెప్పే కాబట్టి అంటే జనులకు ఎప్పుడైనా కానీ ఒక లైఫ్ లో ఎన్నో కష్టాలు పడి ఏం లేని వాళ్ళు కూడా కొన్ని టెంపుల్ వెళ్ళిన తర్వాత నుంచి చాలా మంచి పొజిషన్ కి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నాం సో అది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకే అర్థం కాదు ఇంత పెద్ద మిరాకిల్ మా లైఫ్ లో జరిగిందని యాక్చువల్ గా చెన్నైలో ప్యారిస్ కార్నర్ దగ్గర కాళికాంబాల్ టెంపుల్ ఉంటుంది స్వామి వారి పేరు ఏంటంటే కామధేనేశ్వరర్ అంటే కామధేశు అంటే మనం చెప్తాం కదా కామధేను ఎంత పెద్ద పవర్ఫుల్ అట్లా కామధేను అంటే ఇచ్చేస్తుంది కోరిక కాదు ఏది అడిగినా కామధేను సో ఆయన శివుడి నామం కూడా అలానే ఉంటుంది అనమాట సో అప్పుడు ఏమైతుందంటే ఆ టెంపుల్ వెళ్ళడం చాలా మంచిది బట్ అది ఎట్లానంటే మనకు కంచులో ఎట్లా అమ్మవారి కామాక్షి ఉంటుందో సేమ్ అలానే అమ్మవారు కూడా సేమ్ కామాక్షి రూపమే ముందుగా శ్రీచక్రం ఉంటుంది ఒకసారి ఏంటంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు అయిపోయింది ఒక 20 years బ్యాక్ సో అప్పుడు మాకు తెలిసిన మా క్లోజ్ ఫ్రెండ్ ఆమెకి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ ఉన్నదాని వల్ల ఒకసారి ఆమె అమ్మవారికి మొక్కుందంట సో నేను టెంపుల్ వచ్చి అక్కడ కొంతమంది అన్నదానం పెడతా అని చెప్పి సో అట్లా అన్నప్పుడు నన్ను కూడా ఆమె పిలిచింది అసలు టెంపుల్ వెళ్తున్నా మీరు వస్తారని అంటే సరే మా వెళ్తాం అట్లా అని చెప్పాను సో నేను ఆమె ఇద్దరు వెళ్ళాము వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాము ఒక్కసారి అమ్మవారు చూడగానే నాకు ఒక మంచి వైబ్రేషన్ సరే నేనేమనుకున్నా సో అమ్మవారు ముందుగా ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ ఒక 2 minutes సో ఆ శ్రీచక్రం కూడా అమ్మవారు ముందుకు ఉంది ఇట్లానే కూర్చుంటూ అమ్మవారిని నేను కొన్ని కోరిక పెట్టుకున్నా అంటే కోరిక నాకు ఇంపార్టెంట్ అది అట్లా నాకు అసలు అవి నువ్వు చెప్పాలనంటే అలానే ఆ వైబ్రేషన్ లో ఆమె చెప్పింది సో నాకు ఇవి మంచిగా చేపిస్తా అని చెప్పి చాలా మిరాకిల్ అనిపించింది నాకు ఇంత పవర్ఫుల్ అమ్మవారు సరే అని చెప్పి నేను ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా ఆమె కూడా ఏంటంటే అన్నదానం పెట్టారు తర్వాత అక్కడ ఉన్న ఇంకొక అమ్మవారు కూడా ఉంటారు ప్రత్యంగరాదేవి కూడా సో అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత శివుడిని కూడా దర్శనం చేసుకున్నాం వచ్చేసాం వచ్చిన తర్వాత అసలు చెప్పాలంటే ఒక 2 రోజులకంతా మా అత్తమ్మ కాల్ చేశారు నాకు ఇట్లా నీకు వచ్చి అమ్మవారు నీకు దర్శనం ఇచ్చి నీకు మంచి ఇచ్చేస్తాను చెప్పింది ఒక అమ్మవారు నాకు వచ్చి కళలో చెప్పారు అసలు నేను టెంపుల్ వెళ్ళింది ఆమెకు చెప్పనే లేదు అస్సలు తెలియదు కానీ నాకు అసలు ఎట్లా అవుతుంది నిజంగా ఆమె వచ్చి చెప్పడం మిరాకిల్ అసలు నువ్వు ఇట్లా వెళ్ళినావు నీకు అసలు అమ్మవారి మాట ఇచ్చిందంట నీకు ఇలా చేస్తానని నేను ఇంకా షాక్ అయ్యాను అసలు అవునత్త నీకు ఎలా తెలుసు అంటే నాకు ఇట్లా చెప్పడం వల్ల మరి ఇట్లా ఉదయం చెప్తుందంట అమ్మవారు అసలు ఆ రోజు మార్నింగ్ శుక్రవారం అది ఉదయం చెప్తుందంట సరే అవునత్త కరెక్ట్ మీరు చెప్పేది అలానే అమ్మవారు చెప్పింది అట్లానన్నా అసలు ఇవన్నీ ఎంత పవర్ఫుల్ అండి అసలు నిజంగా నాకు ఆమె మా ఫ్రెండ్ తీసుకెళ్లడం ఏంది ఆమెకు అసలు దేవుడు అంత నమ్మరు బట్ ఆమెకు మంచిగా జరిగినప్పుడు ఆమె ఆ విషయాలన్నీ వెళ్ళి చేసేసి వస్తారు ఆమె ఒకటే చెప్తూ ఉంటది ఏం లేదని మన కష్టపడితేనే మనకు వస్తుంది ఇవన్నీ ఎట్లా నమ్ముతాం కానీ ఆమె లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ అసలు అందుకే ఆమె నమ్మింది నన్ను తీసుకెళ్లారు నాకు ఇవి ఆ రోజులోంచి అసలు నిజంగా లైఫ్ లో ఎంత పెద్ద పొజిషన్ కు వచ్చామంటే అసలు మర్చిపోలేదు మీరు కోరుకున్న కోరిక కూడా నెరవేరింది తర్వాత ఇంకొక విషయం చూడండి ఈ అమ్మవారి టెంపుల్ కి మన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెళ్ళారు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు ఒకటి చెప్పాలంటే ఏం లేని వాళ్ళు కూడా వెళ్తే ఎంత పెద్ద పొజిషన్ లో ఉంటారని మేము చాలా మంచిగా ఉండి ఒక టైంలో మాకు బిజినెస్ లాస్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను సో అది కూడా చెప్పాలి తర్వాత అంత మంచిగా అయ్యాం నెక్స్ట్ అక్కడ పెద్ద పెద్ద ఋషులు అంటే వ్యాస మగరిషి తర్వాత అగత్య మగరిషి ఆంగ్రీష మగరిషి ఇట్లా చాలా మందిలు కూడా వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు అమ్మవారి దగ్గర
తర్వాత మనకు వచ్చి ఇప్పుడు ఛత్రపతి శివాజీ. ఆయన ఎంత అంటే అసలు అక్కడ వెళ్ళి అసలు ఆయన దర్శనం చేసుకున్న ఒక చిన్న హిస్టరీ అవి కూడా ఉంది అక్కడ. ఆయన తర్వాత చాలా బాగా అన్ని విషయాల్లో గెలిచాడు అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ అంత పవర్ఫుల్ టెంపుల్. కానీ అమ్మవారు యాక్చువల్ గా అంత ముందుగా ఎన్నో సంవత్సరాల ముందుగా వచ్చిన అమ్మవారు అప్పుడు చిన్నగా ఒక విలేజ్ లాగా ఉండేది కదా, సిటీ అని కాదు అప్పట్లో, చెన్నైలో కదా. చెన్నై సిటీలోనే ఉంటుంది. ఉంటుంది. అయితే అప్పట్లో ఏమైందంటే ఆ అమ్మవారికి సింధూరంతో అర్చన చేసేవాళ్ళు అనమాట. మామూలుగా ఉన్న ఊర్లో ఎట్లా ఉంటారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా మనకు అక్కడ ఎల్లమ్మ టెంపుల్, పోచమ్మ టెంపుల్ ఇలా గ్రామ దేవతలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉండేవాళ్ళు. కానీ అప్పుడు అమ్మవారికి సింధూరం వేసి అర్చన చేసేవాళ్ళు. దానివల్ల ఆమె ఎర్రగా ఉంటుందని ఆమెకు చెన్ని అమ్మని పేరు. సో అప్పుడు ఏమైందంటే ఆ చెన్ని అనేది చెన్నైగా తర్వాత మరివింది. అమ్మవారి పేరేనా అయితే చెన్నై అన్న పేరు? చెన్నైని వచ్చింది. అందుకని అక్కడ వచ్చి చెన్నైని వచ్చింది. బట్ ఆ అమ్మవారు అసలు ఈ రోజు కూడా ఎంత పెద్ద ప్రాబ్లం లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి అయితే అమ్మవారు ముందుగా ఒక 2 minutes అను ఆమె ఫేస్ టు ఫేస్ చూసి మొక్కాలి. ఎందుకంటే అక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఒక్కసారి మనకు అర్థమైపోతుంది ఆమె మనం అసలు ఒకవేళ నా కోరిక ఇట్లా కావాలని అంటే మనకు ఆ వైబ్రేషన్ లోనే తెలుస్తుంది. సో అది నిజమైన భక్తితో వెళ్ళాలి, అసలు చేయాలి. అయితే మనకు ఏంటంటే మనస్ఫూర్తిగా కోరుకుని రావాలి, మనకు అనుకున్నది మంచి విషయంగా ఉండాలి. అంతే అంతే ధర్మబద్ధమైన కోరిక అయితేనే నెరవేరుతుంది. అవును, అందులో ఇంకా డౌట్ లేదు. అవును, అలా కోరుకుని రావాలి. తప్పకుండా బాగా. ఎక్కడండి చెన్నైలో? ఎక్కడుంది? చెన్నైలో వచ్చి ప్యారిస్ కార్నర్ లో ఉంది. అది జార్జ్ టౌన్ కూడా చెప్తారు. సో అది మనకేందంటే అడ్రస్ కూడా మనం పెడతాము జనులు కూడా వెళ్ళని తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకొని. ఏమని ఉంటుంది టెంపుల్ పేరు? అసలు కాళికాంబల్ టెంపుల్. అసలు ఆయన చూడండి, శివుడు ఇప్పుడు కామధేను ఎంత అష్టైశ్వర్యం ఇస్తుంది, అలానే ఆ టెంపుల్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఒక పెద్ద పొజిషన్ కి అయితే వెళ్తారు. ఇది గ్యారంటీ నేను చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చూడండి, ఇప్పుడు సూపర్ స్టార్ కూడా నార్మల్ గా ఉన్నప్పుడు వెళ్ళారు, ఈ రోజు ఎంత మంచి పొజిషన్. సో తప్పకుండా ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్, వాల్యూ, ఫైనాన్షియల్ ది అన్ని విధంగా సెటిల్ అయిపోతారు వాళ్ళు. ఎక్కడా గానీ వాళ్ళకి తిరిగే లేదా. ఇప్పుడు ఒకవేళ రామేశ్వరం యాత్రకి ఏదైనా వెళ్తే చెన్నై ఒకవేళ టచ్ అయితే గనక చక్కగా ఒకసారి అమ్మవారి టెంపుల్ ని దర్శనం చేసుకొని వస్తే బాగుంటుంది. అవును, అంతే కదండి. అవును. ఇప్పుడు ఏంటంటే పెద్దగా ఉందా టెంపుల్ లేకపోతే ఎట్లుంటుంది? లేదు, ఆ టెంపుల్ వచ్చి మనకు నార్మల్ గానే ఉంటుంది అసలు, అంటే మరీ పెద్దది కాదు. ఓకే, వెళ్ళొచ్చు, చాలా మంది వెళ్తూ ఉంటారు. అది తంబుచెట్టి స్ట్రీట్ ను ఉంటుంది, అక్కడే ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్. మనకు కావాలంటే అవి అన్ని అసలు అడ్రస్ తో అవి పెట్టామంటే వెళ్ళని. ఎందుకంటే చెన్నై తప్పకుండా అందరూ ఇది చాలా ఓల్డ్ సిటీ, అది చెన్నై మీకు తెలిసే ఉంటుంది. ఎంత మంది నమ్మకంగా వెళ్ళి చేయించుకున్న వాళ్ళందరూ బాగున్నారు. సో అయితే ఎవరికైతే భక్తి లేదు, నిజంగానే నమ్మకం లేదు అనే వాళ్ళు కూడా వెళ్ళొచ్చాం, వాళ్ళకు కూడా కోరికలు తీరుతాయి. అంతే అంతే. అద్భుతం అండి, మంచి టెంపుల్ ని పరిచయం చేశారు. డెఫినెట్ గా కొన్ని నిగూఢంగా ఉంటాయి, వాటి గురించి తెలియవు. అవును, ఏదో మామూలుగా ఏదో చిన్న టెంపుల్ కదా అని అనుకుంటాం, కానీ అక్కడ ఉండేటటువంటి వైబ్రేషన్ లో లేకపోతే ఆ ఆరాలోకి మనం వెళ్తే డెఫినెట్ గా మన కోరికలు తీరటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టెంపుల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంత్ర మహిమ అలా మనకి పని అయ్యేలా. చాలా కృతజ్ఞతలు అండి, మంచి టెంపుల్ గురించి మాకు ఇవాళ తెలియచేసినందుకు. నమస్తే.